ప్రతిఫలమిచ్చు ప్రార్థన. దేవునికి మనం చేసేటటువంటి ప్రార్థన ఖచ్చితంగా జవాబులనిస్తుంది. అది ఖచ్చితంగా మనకు ప్రతిఫలమిస్తుంది. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో మనం మొరపెట్టడం. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో మనం గోజారడం. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించడం. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం, ఆయనతో మాట్లాడడం. ఇదంతా కూడా ప్రార్థనే. అయితే ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశంలో జకర్యా, ఎలిజబెతులు వారిరువురు కూడా మరి దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అయితే ఈ యొక్క ఎలిజబెతు గుడ్రాలుగా ఉన్నది. ఆమె పిల్లలు లేక ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క జకర్యా, ఎలిజబెతులు ఇద్దరు కూడా మరి బహుకాలం గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నారు. మరి వారు ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారో, వివాహం అయిన తర్వాత మరి పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. మరి వారు ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు. వారు వయస్సు మీద పడింది, బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు దేవుని యొక్క సకలమైన విధులు చొప్పున మరి ఎక్కడ కూడా మరి తాము చేసేటటువంటి ఆ యొక్క వృత్తులు కానీ, వారు చేసేటటువంటి పనిలో కానీ ఎక్కడ కూడా వారు మరి ఏమాత్రం కూడా అవిశ్వాసం చెందకుండా దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. చాలా నీతిమంతులుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ వారి జీవితంలో ఏదో ఒక కొదవ, ఏదో ఒక లోటు వారి జీవితంలో ఉంది. అయితే దేవుని సన్నిధిలో వారు అనేక పర్యాయాలు ప్రార్థన చేసి ఉండొచ్చు, అనేక సార్లు కన్నీరు కార్చి ఆయన దగ్గర అడిగి ఉండొచ్చు. అయితే వారు చేసినటువంటి మనవులను దేవుడు తగిన సమయమందు మనం చేసినటువంటి ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు అనేటటువంటిది ఇక్కడ మనం గమనించాలి. మరి ఆయన వీరు బహుకాలము వృద్ధులైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు కార్చినటువంటి కన్నీరు, దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో వారు విత్తినటువంటి ఆ యొక్క విత్తనం అనేటటువంటి ప్రార్థన మరి దేవుడు తగిన సమయమందు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, వృద్ధాప్యం అనేటటువంటిది మరి తగిన సమయం కాదని. కానీ మన దేవుడు అద్భుతాలు చేసేటటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు. అయితే ప్రజలు అనుకోవచ్చు, ఇతరులు అనుకోవచ్చు, దేవుని తెలియనటువంటి వారు అనుకోవచ్చు, ఇదేంటి అని చెప్పి. అయితే దేవుని నమ్మినటువంటి విశ్వాసిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎటువంటి స్థితిలోనైనా ఆయన నిన్ను బ్రతికించగలడు. మోడు బారిపోయినటువంటి బ్రతుకులను ఆయన చిగిరింప చేయగలడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా, ఎలిజబెతులకు ఆయన బిడ్డలను దయచేయగలడు అనేటటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన దేవుడు ఎంత అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం ప్రార్థన చేసుకుని కొన్ని విషయాలు మనం మర్చిపోతామేమో, కానీ ఆయన మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఆయన నీ పట్ల, నా పట్ల నమ్మకమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనం చేసినటువంటి ప్రార్థన మనం చేసి మర్చిపోతామేమో, కానీ ఆయన ఎన్నటికీ కూడా మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఎలిజబెతు గొడ్రెలుగా ఉన్నది. ఆమె ఎంతో ఇతరుల చేత అవమానం పొందింది. అయినప్పటికీ దేవుడు వారి పట్ల తన యొక్క కృపను చూపించాడు. ఏ విధంగా అంటే, ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వారిరువురు కూడా వృద్ధాప్యానికి బహు కాలం గడిచిన వృద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భాన్ని తెరవడం ద్వారా మరి అనేకులకు ఆదర్శముగా ఉండేటటువంటి యోహానును, అనేక మంది హృదయాన్ని దేవుని వైపు త్రిప్పేటటువంటి యోహానును, అనేకుల యొక్క మార్గాలను సరళం చేసి వారి యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పి ఒక మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా దేవునికి, ఆయనకు మహిమ తెచ్చేటటువంటి విధంగా బ్రతికేటటువంటి యోహానును ఏ విధంగా అయితే దయచేశాడో, అదేవిధంగా ఉన్నతమైనటువంటి బహుమానము, ఘనమైనటువంటి బహుమానము ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఏ విషయంలో, దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించే దేవుడు. ఆ ప్రార్థనను, నీ కన్నీటిని ఆయన చూచేటటువంటి దేవుడు. నీ కన్నీటి బొట్టును ఆయన చూచేటటువంటి దేవుడు. ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా నువ్వు కార్చేటటువంటి కన్నీరు దేవుని సన్నిధిలో కార్చినట్లయితే ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధా కాదు. ఆయన నీ కన్నీటిని చూచి తగిన కాలమందు ఆయన ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి ఎలిజబెత్ విషయంలో అద్భుతం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు.
ఇది ఏదో కేవలం పిల్లల విషయంలో మాత్రమే కాదు కానీ, నువ్వు ఏది ఆలోచించుచున్నావో, ఏది తలంచుచున్నావో, దేని నిమిత్తమై దేవుని సన్నిధిలో అంగలార్చుచున్నావో, దేని నిమిత్తమై దేవుని సన్నిధిలో నువ్వు గోజాడుతున్నావో, దానిని దేవుడు నీకు తగిన సమయమందు అనుగ్రహిస్తాడు. అయితే ఓపికతో నువ్వు కనిపెట్టు, ఓపికతో నువ్వు పరుగెట్టు, ఓపికతో దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ఆ యొక్క మార్గాలు తెరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగినట్లయితే, నువ్వు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీటి బొట్టులన్నీ కూడా ఏ విధంగా నేల పడుతున్నాయో, ఏ విధంగా అయితే నీ కన్నీటి బొట్టులన్నీ కూడా మరి ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నావో కన్నీటిని, ఈ కన్నీరంతా కూడా ఈ యొక్క ప్రార్థనా భారంతో, మరి ఆ యొక్క ఎక్కువ ప్రెజర్తో నువ్వు చేసేటటువంటి ప్రార్థన, అది ఆవిరిగా మారి, ఆ ఆవిరి నీటి బంధువులు ఆవిరిగా మారి, తేలికపాటి నీటి బిందువులు ఏ విధంగా అయితే గాలిలో తేలుతాయో, అదేవిధంగా నువ్వు కార్చేటటువంటి కన్నీరు కూడా, నువ్వు చేసేటటువంటి ఆక్రందన కూడా, నువ్వు చేసేటటువంటి ప్రార్థన కూడా ఆ విధంగా నీటి బిందువులు ఆ యొక్క నీటి తుంపర్లుగా మారి ఆకాశాన్ని అంటుతాయి, దేవుని సన్నిధికి చేరతాయి. దేవుని సన్నిధిలో ఆయన దగ్గర నీ కన్నీరంతా కూడా స్టోర్ చేయబడిన తర్వాత, ఆ దేవాది దేవుడు ఆ కన్నీటిని వర్షము వలె, మేఘము వలె మార్చి, వర్షముగా నీ మీద ఆశీర్వాదపు జల్లులుగా కుమ్మరించబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ఆ ఫలింపు దయచేసేటటువంటి ప్రార్థన, నీవు దేవుని సన్నిధిలో చేసేటటువంటి ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబు దయచేస్తాడని నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన ఖచ్చితంగా నీ యొక్క మనవులను ఆలకించే దేవుడు, నీ మనవులను స్వీకరించే దేవుడు. నిన్ను విడిచిపెట్టక, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడువనంటూ నేను వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. నువ్వు కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టును ఆయన ఆశీర్వాదపు జల్లులుగా నీ మీద ప్రవహింపు చేసేటటువంటి సమయం దినం రాబోతుంది. కాబట్టి ఆ సమయం కొరకై కనిపెట్టు. జకర్యా వలె అపనమ్మకంగా ఉండొద్దు. జకర్యా వలె జకర్యా దేవుని మందిరంలో యాజకత్వం చేస్తూ ఉన్నాడు. జకర్యా దేవుని మందిరంలో అనుదినము ఉంటూ ఉన్నాడు. కానీ జకర్యా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. మరి మనం కూడా నిజమే ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనకు జవాబు వస్తుందంటే మనం నమ్మలేనటువంటి స్థితిలో ఉంటామేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థనకి నేను జవాబును దయచేయబోతున్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఆశ్చర్యపడొద్దు, భయపడొద్దు. దేవుడు నీ జీవితంలో కార్యం చేసే వరకు ఎదురు చూడు, ప్రార్థన చేయి, ప్రార్థన విడిచిపెట్టుకు. ప్రభు సన్నిధిలో నీ విశ్వాసాన్ని కొనసాగించు. స్థిరమైనటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థనా జీవితంతో ముందుకు సాగుతున్నట్లయితే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, నీ ఆక్రందనను దేవుడు చూస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నువ్వు చేసేటటువంటి ప్రతి మొరను ఆయన వింటున్నాడు. కాబట్టి నీ ప్రార్థన యందు నిలకడగా ఉండి ఆయనలో విశ్వాసంతో కొనసాగిపోవలసిందిగా ప్రభు నామపేట కొద్ది మాటలు మన జీవితంలో వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.